అసలే సమ్మర్ సీజన్, అందులోనూ పిల్లలకి సమ్మర్ వెకేషన్. దీనికి డీజే టిల్లు ఓ సూపర్ డూపర్ స్కెచ్ ప్లాన్ చేశాడు. ఆ స్కెచ్ ఎంత కాన్ఫిడెంట్గా సక్సెస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాడంటే తన కామెడీతో, తన సెన్స్ ఆఫ్ హ్యూమర్తో ఈ ప్లాన్ని పక్కాగా వర్కౌట్ చేసి తీరుతారు అన్న టాక్ కూడా వినిపిస్తోంది. లాస్ట్ మంత్ ఈ టైంకు టాలీవుడ్లో టిల్లు మేనియా మొదలైంది. ఇప్పుడు సేమ్ మేనియా ఓటీటీలో రిపీట్ అవుతోంది. అందుకు కారణం టిల్లు 2 ఆల్రెడీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ స్టార్ట్ అయ్యింది. మార్చి 29న థియేటర్స్లోకి వచ్చిన టిల్లు సీక్వెల్ బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపింది. సరాసరి 125 కోట్ల వసూళ్లను అందుకుంది. ఇప్పుడు అలాంటి బ్లాక్ బస్టర్ ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. మరి ఓటీటీని టిల్లు ఏ రేంజ్లో షేక్ చేస్తాడో చూడాలి. ఒక్క టిల్లు మాత్రమే కాదు, ఫ్యామిలీ స్టార్ కూడా ఓటీటీలోకి వచ్చేశాడు. అమెజాన్ ప్రైమ్లో ఆల్రెడీ స్ట్రీమింగ్ స్టార్ట్ అయ్యింది. దిల్ రాజు బ్యానర్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్గా నిలిచినప్పటికీ ఓటీటీలో మెప్పించే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఫ్యామిలీ కంటెంట్తో మూవీ తెరకెక్కడం ఫ్యామిలీ స్టార్ కు కలిసొచ్చే అంశం. ఇటీవల మ్యాచో స్టార్ నటించిన హై వోల్టేజ్ యాక్షన్ ఫిల్మ్ భీమా కూడా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం హాట్ స్టార్లో స్ట్రీమింగ్ జరుపుకుంటోంది. టిల్లు ఫ్యామిలీ స్టార్ కు ఆడియన్స్ ఉన్నట్లే భీమాకు మాస్ ఆడియన్స్ సపోర్ట్ ఉంటుంది. మొత్తంగా ఏప్రిల్ మంత్ ఎండింగ్ కు నెటిజన్స్ కు కావలసినంత వినోదం అందుబాటులో ఉంది. ఇప్పుడు సమంత పెళ్లికి సంబంధించే ఫుల్ ట్రెండింగ్ లో నడుస్తున్న ఒక న్యూస్. ఏంటి, సమంత పెళ్ళా, మళ్ళీ పెళ్లి చేసుకుంటుందా అని అనుకునేరు. కాదు 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 నాగ చైతన్యతో తనకు జరిగిన పెళ్లి గురించి. వాట్, వాళ్ళు కలిసిపోబోతున్నారా అని కూడా మీరు ఆశ్చర్యపోవచ్చు. కానీ అది కూడా మ్యాటర్. ఇదంతా ఏంటంటే రీసెంట్గా తను తీసుకున్న డెసిషన్కి సంబంధించి ఒక విషయం చేస్తే ఆ మాట ఇప్పుడు బాగా ట్రెండింగ్గా వినిపిస్తోంది. సమంత ఏం చేసినా సెన్సేషనే. పైగా పెళ్లి చుట్టూ వార్త పుట్టుకొచ్చింది అంటే సోషల్ మీడియా షేక్ కావాల్సిందే. ప్రస్తుతం అలాంటి న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సమంత ఇటీవలే ఒక ప్రైవేట్ అవార్డు ప్రోగ్రాంలో పాల్గొంది. అక్కడ బ్లాక్ కలర్ డ్రెస్ లో గొప్ప అందంతో మెరిసిపోయింది. అయితే ఈ బ్లాక్ కలర్ డ్రెస్ వెనుక ఉన్న స్టోరీ తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. అది తన పెళ్లినాటి డ్రెస్ ను రీడిజైన్ చేయించడమే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అప్పుడు తెలుపు రంగులో ఉన్న డ్రెస్ ను నలుపు రంగులోకి మార్చి పూర్తిగా లుక్ ను చేంజ్ చేశాడు క్రేషా బజాజ్ అనే డిజైనర్. 2017లో గోవాలో నాగ చైతన్య సమంత పెళ్లి వేడుకలు ఘనంగా జరిగాయి. అక్కినేని కుటుంబం అంతా పెళ్లి సందడిలో కనిపించింది. సమంత కూడా చాలా ప్రత్యేకంగా తన వెడ్డింగ్ డ్రెస్సెస్ ను డిజైన్ చేయించుకుంది. ఇప్పుడు అందులో ఒక వెడ్డింగ్ డ్రెస్ ను పూర్తిగా రీమోడల్ చేయించింది. నాగ చైతన్య మెమరీస్ ను ఒక్కొక్కటిగా దూరం చేసుకుంటోంది. పాత సినిమాలను రిలీజ్ చేయడం అన్నది ఇప్పుడు ఒక నయా ట్రెండ్. యాక్చువల్గా స్టార్స్ బర్త్డేస్ రోజున తను నటించిన సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ సినిమాల్ని రిలీజ్ చేయడం అన్నది గత కొంతకాలంగా మన టాలీవుడ్లో కూడా కనిపిస్తోంది. అండ్ ఇట్ ఆల్సో బిన్ ప్రూఫ్ సక్సెస్ఫుల్. అయితే కాలీవుడ్లో ఈ ట్రెండ్ అయితే మాత్రం వేరే లెవెల్కి వెళ్ళింది. ఎందుకంటే రీసెంట్గా రిలీజ్ అయిన గిల్లీ సినిమా రిలీజ్లో 25 కోట్లు వసూలు చేసింది. అండ్ నౌ యూ కెన్ ఇమాజిన్. 2003లో తెలుగులో మహేష్ బాబు నటించిన ఒక్కడు రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇదే చిత్రాన్ని తమిళంలో ఆ తరువాత ఏడాది విజయ్ గిల్లీ పేరుతో రీమేక్ చేశాడు. అప్పట్లో ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. సరాసరి 50 కోట్ల వసూళ్లను రాబట్టింది. గత వారం గిల్లీని 4K వెర్షన్లో మళ్లీ థియేటర్స్ లోకి రిలీజ్ చేశాడు అక్కడి నిర్మాత. ఇప్పటి వరకు రిలీజ్ అంటే ఇండియన్ సినిమాలో 10 కోట్లకు పైగా వసూళ్లు వస్తే గొప్ప. షోలే, అవతార్ లాంటి చిత్రాలను తిరిగి విడుదల చేసినప్పుడే ఇలాంటి వసూళ్లు కనిపించాయి. ఇప్పుడు గిల్లీ వీటన్నిటినీ దాటుకుని 25 కోట్లు వసూళ్లను అందుకునేందుకు పరుగులు తీస్తోంది. 2004లో సినిమా రిలీజ్ అయితే 50 కోట్లు వస్తే ఇప్పుడు అదే చిత్రాన్ని తిరిగి విడుదల చేస్తే 25 కోట్లు రావడం అంటే చిన్న విషయం కాదు. కోలీవుడ్లో విజయ్ క్రేజ్ ఈ సినిమా కలెక్షన్స్ రిఫ్లెక్ట్ చేస్తున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన 22 కోట్ల వసూళ్లలో తమిళనాడు నుంచి సగం కలెక్షన్స్ వస్తే మిగతావన్నీ ఓవర్సీస్ మార్కెట్ నుంచి వచ్చినవే. ఆ రకంగా చూసినా విజయ్ రేర్ రికార్డ్ నెలకొల్పినట్లే లెక్క. మరోవైపు గిల్లీ రిలీజ్ తమిళనాడు థియేటర్ ఓనర్స్ కు కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. అసలే కొత్త సినిమాల విడుదలలు లేక వెలవెల్లాడుతున్న తమిళ సినీ పరిశ్రమకు గిల్లీ 4K వెర్షన్ బ్లాక్ బస్టర్ కావడం పెద్ద రిలీఫ్ గా మారింది. టాలీవుడ్ దృష్టి అంతా ఇప్పుడు ఇద్దరు యంగ్ హీరోస్ మీదే. ఒకడు డీజే టిల్లు అండ్ ఇంకొకడు తేజ సజ్జా. రీజన్ ఏంటంటే వీళ్ళు నటించిన రీసెంట్ సినిమాస్ బ్లాక్ బస్టర్స్ అవడమే కారణం. అయితే వీరిలో ఒకరు డీజే టిల్లు అయితే నెక్స్ట్ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ గురించి ప్లాన్ చేస్తుంటే, అది కూడా టాలీవుడ్కి సంబంధించి ఆయన ఆలోచనలుంటే, తేజ సజ్జా అయితే మాత్రం పాన్ ఇండియా రేంజ్లో నెక్స్ట్ ఫిల్మ్ ఎలా ఉండాలి అని ఆలోచిస్తున్నట్ట. సిద్ధు జొన్నలగడ్డ ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోస్ లిస్ట్లో చేరిపోయాడు.
టిల్లు 3 మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ లిస్ట్లో చేరింది. ఈ దశలో సిద్ధు త్వరలో కనిపించబోయే జాక్ తెలుసు కదా చిత్రాలకు చాలా క్రేజ్ ఏర్పడింది. మరోవైపు హనుమాన్ తో టాలీవుడ్ ని కాదు బాలీవుడ్ ని కూడా షేక్ చేశాడు తేజ సజ్జా. అందుకే ఈ సినిమా తర్వాత మిరైను అనౌన్స్ చేసేందుకు చాలా సమయం తీసుకున్నాడు. సెప్టెంబర్తో ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ను కంప్లీట్ చేసి ఆ తర్వాత హనుమాన్ సీక్వెల్లోనూ అలాగే నందిని రెడ్డి దర్శకత్వంలో మరో చిత్రంలోనూ నటించబోతున్నాడట. తేజ సజ్జా డేట్స్ కోసం చాలా మంది దర్శక నిర్మాతలు లైన్లో ఉన్నారు. కానీ తేజ మాత్రం తన కెరీర్ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు. గామితో ఇంప్రెస్ చేసిన విశ్వక్ సేన్ కూడా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఆల్రెడీ మే 17న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ కు రెడీగా ఉంది. ఆ తర్వాత మెకానికీ రౌడీ విడుదల కాబోతోంది. వీటితో పాటు దాస్ కా దమ్కి సీక్వెల్ లైన్ లో ఉంది. కాలీవుడ్ లో ఇప్పుడు మారు మ్రోగిపోతున్న పేరు ఇస్ దళపతి దళపతి దళపతి. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. 1, తను పొలిటికల్ ఎంట్రీ. 2, తను నటించిన సినిమా గిల్లీ రిలీజ్ అవ్వడం. అండ్ 3, ఇప్పుడు తను యాక్ట్ చేయబోతున్న చిత్రం తన ఫిల్మ్ కెరియర్లోనే లాస్ట్ సినిమా అవడం. అయితే దళపతి నటిస్తున్న ఈ సినిమా, ఈ ఫైనల్ టచ్ ఇస్తున్న మూవీలో మేబీ మమ్ముట్టి గెస్ట్ రోల్లో కనిపించబోతున్నాడా, షారుఖ్ ఖాన్ కనిపించబోతున్నాడా, అండ్ ఆల్సో మహేష్ బాబు కూడా యాక్ట్ చేస్తున్నాడు అంటూ టాక్ వినిపిస్తోంది. అసలు ఈ సినిమాలో ఏం జరుగుతోంది? కోలీవుడ్ స్టార్ విజయ్ త్వరలో సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నారు. చేతిలో ఉన్న గోట్ అనే మూవీ తర్వాత మరో కొత్త సినిమాలో నటించి ఆ తర్వాత పూర్తి స్థాయి రాజకీయాలపై విజయ్ దృష్టి పెట్టనున్నాడు. ఈ దశలో విజయ్ చివరి చిత్రానికి దర్శకుడు ఎవరు అనేది చర్చ జరుగుతూనే ఉంది. ఇటీవల వెట్రిమారన్ తాను విజయ్ చివరి చిత్రాన్ని తెరకెక్కించబోవటం లేదని చెప్పాడు. మరోవైపు గతంలో విజయ్తో బీస్ట్ సినిమా తీసిన నెల్సన్ కూడా పోటీలో లేను అని చెప్పాడు. జైలర్ సినిమా తీసి రజనీకాంత్కు మళ్లీ పూర్వ వైభవం అందించాడు నెల్సన్. ప్రస్తుతం జైలర్ సీక్వెల్ కోసం కథను రెడీ చేస్తున్నాడు. విజయ్ నటించే చివరి చిత్రానికి దర్శకత్వం వహించాల్సి వస్తే మాత్రం తాను ఆ చిత్రంలో బాలీవుడ్ ను షారుఖ్, మాలీవుడ్ నుంచి మమ్ముట్టి, అలాగే టాలీవుడ్ నుంచి మహేష్ బాబు డేట్స్ అడుగుతాను అంటూ క్రేజీ అప్డేట్ ఇచ్చాడు నెల్సన్. నెల్సన్ డైరెక్ట్ చేసిన జైలర్ లోనూ స్టార్స్ కనిపించారు. సూపర్ స్టార్ తో పాటు శాండల్వుడ్ నుంచి శివరాజ్ కుమార్, మాలీవుడ్ నుంచి మోహన్ లాల్ జైలర్ కు సపోర్ట్ గా వచ్చారు. ఇప్పుడు విజయ్ తో సినిమా తీసే అవకాశం వస్తే సేమ్ సీన్ మిగతా సూపర్ స్టార్స్ తో రిపీట్ చేస్తానంటున్నాడు నెల్సన్.